హరికృష్ణ గారు, మామిడి హరికృష్ణ గారు మనందరికి తెలిసిందే. సో అంతకుముందు నాకు పెద్ద పరిచయం లేదు, కానీ బలగం సినిమా దగ్గర నుంచి మా ఇద్దరి మధ్యలో ఒక పరిచయంతో పాటు ఒకసారి రవీంద్ర భారతి గురించి మరి ఏం చేస్తున్నారో చూపించినప్పుడు నిజంగా నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అంటే మేము ఎక్కడో సినిమా ఫీల్డ్లో ఉండి మా దగ్గరకు వచ్చిన వాళ్ళని కథలు కానీ దర్శకులుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, కానీ మీరు వాళ్ళందరినీ ఇష్టం ఉన్న వాళ్ళని ట్రైనింగ్ నేర్పిస్తున్నారు చూడ, అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో ఎంతో మందికి మీకు టాలెంట్ ఉన్న వాళ్ళని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని ప్రయత్నం చేయడం బాగుంది. ఆ ప్రయత్నంలోనే ఇదొకటి షరతులు వర్తిస్తాయి. ఒక మంచి కాన్సెప్ట్తో కరీంనగర్ అంటే తెలంగాణ మేము ఇది బలగం చేశాం. మామిడి హరికృష్ణ గారు ఆయన జ్ఞాన ప్రవాహంలోని కొన్ని ముఖ్యమైన ఆలోచనల్ని పొందుపరిచినటువంటి పుస్తకం. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజు గారు. మంచిగా ఉంటారు అంటే బెస్ట్ లైఫ్ ని లీడ్ చేయడం కోసమే అక్కడికి వెళ్తారు, విదేశాల్లో ఉంటారు, బాగా డబ్బులు సంపాదించుకుంటారు. ఇక్కడ మళ్ళీ భూములు కొంటారు, ఇల్లులు కొంటారు, విల్లాలు కొంటారు. సో దీస్ ఆర్ ఆల్ ద కామన్ కనోటేషన్ దట్ ఈస్ బీయింగ్ దేర్ ఇన్ మై మైండ్, ఇన్ అవర్ మైండ్స్. బట్ ఏంటంటే కొంతమంది ఉంటారు మళ్ళీ పే బ్యాక్ టు ది సొసైటీ. ఎక్కడనైతే మనం ప్రయాణం మొదలెట్టామో, తొవ్వను మొదలెట్టినామో, బాట వేసుకున్నామో, మళ్ళీ ఆ మొదటి బాటకి తిరిగి వచ్చి మళ్ళీ తల్లికి ఒక నీరాజనం అర్పిద్దాం, తల్లికి ఒక కృతజ్ఞత వ్యక్తం చేద్దాం అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి అతి తక్కువ మంది విదేశాలలో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలలో నాకు తెలిసిన ఒక చక్కని సహృదయత, అలాగే ఈ తెలంగాణ మట్టి పట్ల, తెలంగాణ జీవితం పట్ల గొప్ప సోయి ఉన్న మనుషులు ఒక ముగ్గురు ఉంటారు. ఇద్దరు విదేశాల్లో ఉంటారు, ఒక ఆయన ఇక్కడ ఉంటారు. వారిలో ఫస్ట్ ఎవరంటే సామల నాగార్జున గారు, వారు. తర్వాత నెక్స్ట్ ఎవరంటే శిరీష్ కుమార్ గారు, రెండవ. వీరిద్దరు విదేశాల్లో ఉంటారు, వివిధ వ్యాపారాలు, వాణిజ్యాలు, వ్యవహారాలు చూసుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఎన్నాళ్ళ నుంచి లోపల మదన పడుతుంది. సో వాళ్ళు ఏం చేయాలి, నా తెలంగాణకి నేను వచ్చిన తోవకి ఏదో చేయాలని తపన పడుతున్నారు. ఆ క్రమంలో వారికి ఒక మంచి మిత్రుడు ఇక్కడే ఉంటాడు, కృష్ణకాంత్ గారు. సో ఈ ముగ్గురు కలిసి ఈ అద్భుతాన్ని షరతులు వర్తిస్తాయనే పేరుతో మనం ముందు ఆవిష్కరించాం. సో అందుకని ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ది ప్రొడ్యూసర్స్ హూ మేడ్ దిస్ డ్రీమ్ ఇంటూ రియాలిటీ. సినిమా ఒక స్వప్నం, సినిమా ఒక కళ, సినిమా అనేది ఒక ఇమాజినేషన్. ఎంత దానికి వాస్తవికత ఉన్నా దానిలో కొంత సినిమాటిక్ లిబర్టీ, క్రియేటివ్ లిబర్టీ, కొంత ఫిక్షన్, కొంత ఉంటుంది కనుక, ఆ క్రియేటివిటీ ఉంటుంది కనుక అలాంటి ఒక స్వప్నం ఇది. మనం కళ్ళు తెరిచి చూసే ఒక సాంకేతిక స్వప్నం సినిమా. సో కళ్ళు మూసి చూసేది కళ అయితే, కళ్ళు తెరిచి ఒక తెర మీద మనం చూసే ఒక స్వప్నమే సినిమా అయినప్పుడు, అలాంటి స్వప్నాన్ని ఈ ముగ్గురు ఆవిష్కరించారు. సో అందుకు వారికి మొదటిసారి కృష్ణకాంత్ గారు, ఆ ఇద్దరి తరఫున కూడా ఇక్కడ కృష్ణకాంత్ గారు ఉన్నారు. సో కృష్ణకాంత్ గారు వారి డెబ్యూ సినిమా. ఈ డెబ్యూ సినిమా మరిన్ని 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 మంచి సినిమాలు, కంటెంట్ డ్రివెన్ సినిమాలు కి దారి తీయాలని, ఒక మంచి పాత్ క్రియేట్ అవుతుందని భావిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే షరతులు వర్తిస్తాయి సినిమా. దీనికి మెయిన్ థీమ్ కూడా బుద్ధుడు చెప్పిన థీమే దీనికి పెట్టుకున్నారు అక్షర్ కుమార్, డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్. సో దాంట్లో ఏ పెట్టిన కోరికలే మనిషి దుఃఖానికి మూలం. ఈ ప్రపంచంలో ఉండే ప్రపంచం అంతా దుఃఖమయం. 4 సత్యాలని చెప్తాడు బుద్ధుడు. ప్రపంచం అంతా దుఃఖమయం. దుఃఖానికి కారణం కోరికలు. కోరికలు అనంతాలు, కోరికలని కూడా అనంతాలు. 3వది. 4వది కోరికలను జయించవచ్చు. ఆ జయించడానికి మార్గం కూడా చెప్తాను. నేను చెప్తాను అష్టాంగ మార్గం అని చెప్తాను. సో దట్ ఈస్ ద బుద్ధిస్ట్ ఫిలాసఫీ. సో ఇక్కడ మనం ప్రస్తుతం సమకాలీన సమాజంలో నివసిస్తున్న జీవనంలో ఆ కోరికలు ఎలా ఉంటాయి, వాటి యొక్క స్థితిని ఒక మధ్య తరగతి పర్స్పెక్టివ్ లోంచి తెలంగాణ నేపథ్యంలో చెప్పిన చక్కని సినిమా షరతులు వర్తిస్తాయి. సో అలాంటి షరతులు వర్తిస్తాయి సినిమాలో చాలా మంది క్యాస్ట్ అందరూ చేశారు. సో వారిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మాతలు అయితే, రెండవది ఈ స్వప్నాన్ని కన్నా అక్షర డైరెక్టర్ కుమారస్వామి గోదావరి కన్నుకి మొదలెట్టాడు, సినిమాని కలగన్నాడు, అక్షరాన్ని నమ్ముకున్నాడు, వేణుడుగుల దగ్గర అసోసియేషన్ ఆచరించి కొత్త సినిమాని, కొత్త కంటెంట్ ని, కొత్త ఆలోచనని, కొత్త క్రియేటివ్ టాలెంట్ ని
ప్రోత్సహించడానికి నిరంతరం ప్రయత్నం చేసే బిగ్ ప్రొడ్యూసర్ అండ్ భారతదేశం మొత్తం మీద ప్రస్తుత కాలంలో గర్వించదగిన ప్రొడ్యూసర్, తెలుగు సినిమా నుంచి ఒక అంతర్జాతీయ స్థాయి సినిమాని చేయగలిగే స్థాయిలో సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక అంటే ఈ లాంచ్ కి విచ్చేసిన తమ్ముడు వేణుడు చాలా అంటే విపరీతంగా చదువుతాడు. తను స్వతహాగా కవి, రచయిత, సమకాలీన సమాజం పట్ల మిగతా అన్ని అంశాల పట్ల ఎంతో విస్తృతమైన జ్ఞానం ఉన్న మనిషి. దాంతో పాటు ఒక కమిట్మెంట్ ఉన్న మనిషి. ఈ నేల పట్ల లాంచ్ ఎంత చక్కగా అంటే పాట ఇంతకుముందే శేఖర్ కమల గారు రిలీజ్ చేశారు మొన్న. సో వారికి కూడా శుభాకాంక్షలు. పాటలో ఎంత అద్భుతమైన పాట అంటే మేము అనుకుంటాం తెలంగాణ కథని, తెలంగాణ సినిమాకి కావాల్సిన కథని చాలా చక్కగా చెప్పగలిగిన వాడు, తెలంగాణ ఆత్మని పట్టుకోగలిగినటువంటి మంచి రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారు. వారు ఈ సినిమాలో డెబ్యూ, లిరిక్ రైటర్ గా డెబ్యూ, నటుడుగా గతంలో చాలా సార్లు వేరు నాటకాలు నటించారు. బట్ లిరిక్ రైటర్ గా డెబ్యూ, మాటల రచయితగా చాలా సార్లు మలేషియం సినిమాలో, మిగతా సినిమాలకి కూడా చాలా వరకు చేశారు. బట్ లిరిక్ రైటర్ గా డెబ్యూ. సో ఇలా అన్ని కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త ఆలోచనలు వచ్చాయి. బట్ ఆత్మ మాత్రం తెలంగాణ. సో అయితే సినిమా కథ అంతా కూడా ఎలా ఉంటుందంటే తెలంగాణ నేపథ్యం కథ, కరీంనగర్ ప్రాంతంలో మధ్యతరగతి జీవనం కానీ చూస్తే ఒక యూనివర్సల్ ఎలిమెంట్ ఉంటాయి. ఎమోషన్స్ అన్ని మన బాయ్ నెక్స్ట్ డోర్, గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా, మన ఇంటి అమ్మాయి, మన పక్కింటి అమ్మాయి, మన పక్కింటి కుర్రాళ్ళు లాగా చూపించి అంత జీవాన్ని, సజీవత్వాన్ని తీసుకొచ్చిన పాత్రలు రెండు. ఆ వారిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ తమ్ముడు చైతన్యరావు. కంగ్రాచులేషన్ తమ్ముడు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం 30 నుంచి మొదలుకొని మొన్న వచ్చిన క్రీడాకుల వరకు రేపు రాబోతున్న చాలా సినిమాలు ఉన్నాయి, ఒక సిరీస్ ఆఫ్ సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమాకి తనదైన మార్పులు వేసుకుంటూ, తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ, తనని తాను చెప్పుకుంటూ, తానే శిల్పిగా, తానే శిలగా రెండింటి విధంగా వెళ్తున్నటువంటి చక్కని ప్రామిసింగ్ హీరో మనకు చైతన్యరావు. ఒక కంటెంట్ డ్రివెన్ సినిమాకి దొరికిన అద్భుతమైన ఆణిముత్యం మనకు చైతన్యరావు. సో ఈ సినిమాలో ఆయన విశ్వరూపాన్ని చూస్తాం. అంటే క్యారెక్టర్ మీద, ఆ క్యారెక్టర్ విశ్వరూపం అంటే ఏదో అని కాదు, క్యారెక్టర్ ని దాన్ని సజీవంగా చూపించడం, ఆ పాత్రకు తగిన పరిమితులని సజీవంగా చూపించగలరు. అంత అద్భుతంగా ఈ సినిమాలో చైతన్యరావు అద్భుతంగా నటించారు. అతనికి శుభాకాంక్షలు. అలాగే భూమి శెట్టి కదా, ఏదో ఓ చిరంజీవి, ఆ మాట డైలాగ్ డబ్బింగ్ కూడా అమ్మాయి చెప్పింది. సో ఎంత చక్కగా అంటే మనం చూస్తే పక్కగా కరీంనగర్ లో ఉండే అమ్మాయి గిట్ల ఉంటుంది అంటే గిట్ల ఉంటుందేమో అనిపిస్తుంది. సో అదే తాలూకా అమాయకత్వం, ఆ ఇన్నోసెన్స్, ఆ చిన్న ప్రేమ, ఆ తల్లి పట్ల తను ప్రేమించిన అబ్బాయి పట్ల ఆ ఉండే కమిట్మెంట్, ఎదగాలనే తపన. సో ఆ క్రమంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల మనసు వేదన. సో ఇవన్నీ అంశాల మేళవింపుగా చక్కని పాత్రని చక్కగా అద్భుతంగా చేసింది. చాలా మంచి ప్రామిసింగ్ నటి, భవిష్యత్తు కూడా చాలా బాగుంది. కన్నడలో కూడా చాలా మంచి పేరు ఉంది దానికి. సో అలాంటి పనిచేసింది. సో వారికి కూడా శుభాకాంక్షలు. అలాగే మిగతా క్యాస్ట్ అందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తూ ఈ టీజర్ లాంచ్ ఎంతైతే సూపర్ హిట్ టైంలో అవుతున్నదో, అలాగే సినిమా కూడా మంచిగా సక్సెస్ కావాలని, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టార్ లైట్ స్టూడియో తెలంగాణ సినిమాకనే కాకుండా తెలుగు సినిమాకి ఒక రాబోయే కొత్త తరం ఆలోచనలకి, ఒక న్యూ టాలెంట్ కి ఒక మంచి హబ్ గా మారుతుందని, ఒక మంచి ప్లాట్ఫామ్, ఇట్ విల్ క్రియేట్ a wonderful platform to young talent that are going to come in the future అని భావిస్తూ ప్రొడ్యూసర్స్ కి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అక్షరకి మరొకసారి ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ అక్షర. మీడియా వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ యూ. మీడియా సపోర్ట్. నేను చెప్పేది ఒకటే, నా సినిమానే మాట్లాడుతుంది. చిన్న మనుషులు పెద్ద మనుషులు ఉంటారు, కానీ చిన్న సినిమా పెద్ద సినిమా ఉంటుంది, మంచి సినిమా ఉంటుంది. పక్క నాది మంచి సినిమా, ఎట్ ది సేమ్ టైం పక్క ఆడుతుంది అన్న ఉంటుంది. తర్వాత నేను కృతజ్ఞత చెప్పాల్సిన కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా నా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన త్రివిక్రమ్ సార్కి, ఎట్ ది సేమ్ టైం నా ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన శేఖర్ కమల గారికి, ఎట్ ది సేమ్ టైం టీజర్ రిలీజ్ చేసిన దిల్రాజ్ గారికి, ఎట్ ది సేమ్ టైం ఈ టీజర్ ఈవెంట్కి ఎట్ ది సేమ్ టైం వచ్చిన మా వేణన్నకి, మా మామిడి కృష్ణ అన్నకి. మామిడి కృష్ణ నాకే కాదు, అలాంటి చాలా మంది కళాకారులు వేణ గారు
ఆయనకు వెరీ థ్యాంక్ యూ. ఎట్ ది సేమ్ టైం బ్యాక్ నుంచి నాకు సపోర్ట్ ఇస్తున్న మద్రాస్ శ్రీధర్ సార్కి, ఎట్ ది సేమ్ టైం రాజేంద్ర గారికి, ఐకాన్ మ్యూజిక్ వాళ్ళకి కూడా వెరీ థ్యాంక్ యూ. కాన్ఫిడెంట్ చెప్తున్నాను, ఇది ఒక మంచి సినిమా, అంతకంటే ఎక్కువ మాట్లాడాను. మిగతా నేను చాలా మంది నాకు సపోర్ట్ చేశారు, ముఖ్యంగా వీళ్ళిద్దరు పేర్లలో చైతన్య, సూర్యుడు, భూమి తల్లి, వెరీ వెరీ థ్యాంక్ యూ. మిగతా ఆర్టిస్టులు కూడా వెరీ థ్యాంక్ యూ. వచ్చిన మీ అందరికి కూడా వెరీ థ్యాంక్ యూ. థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజు సార్, థ్యాంక్ యూ సో మచ్. I want to thank all the media people for coming here, and Dilraju sir and Venu sir, thank you so much for supporting new age filmmakers, and Hari Krishna sir has always been a role model ka, so thank you so much. నేనైతే కన్నడ అమ్మాయి, ఇది నా మొదట తెలుగు సినిమా. సో ఈ తెలుగు సినిమా షరతులు వర్తిస్తాయి చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్లో వచ్చింది. అంటే అక్షర సార్ కాల్ చేసినప్పుడు నేను ఏదో ప్రాంక్ కాల్ అనుకున్నా, బట్ ఎస్ టుడే ఐఎమ్ హియర్, నేను మాట్లాడుతున్నా మీ ముందు. సో ఐఎమ్ సో మచ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఈ యొక్క ఆపర్చునిటీ కోసం అక్షర గారికి. అండ్ షరతులు వర్తిస్తాయి సినిమా తెలుగు అయితే వేరే, కానీ నేటివ్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడతామంటే అది కొంచెం ఇట్స్ బిట్ టాస్క్ ఓన్లీ. సో ఆ కరీంనగర్కి వెళ్ళి అక్కడి నుంచి స్లాంగ్, తర్వాత అక్కడి నుంచి నేటివ్ మొత్తం ఒక ఆ లాంగ్వేజ్ ని మాట్లాడిన అవకాశం నాకు దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆ అవకాశం కోసం. అండ్ నా కో యాక్టర్ చైతన్య, he has been a very good supportive first నుంచి ఈ రోజు వరకు. సో మొత్తం నా టీమ్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నా. సో ఎస్, మీ అందరూ ఇంతవరకు మనకి సపోర్ట్ చేశారు, సో ఇలాగే మనకి సపోర్ట్ చేయండి. సో షరతులు వర్తిస్తాయి తొందరగా రిలీజ్ అవుతుంది. సో మీరందరూ వెళ్ళి థియేటర్లోనే చూడండి అండ్ అందరికీ కూడా చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. విచ్చేసిన మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఈ ఆడియో లాంచ్, టీజర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన దిల్రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మా బిగ్ బ్రదర్ లాగా వేణన్న, ఈజ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. అక్షరన్న ఆల్సో వర్క్డ్ విత్ వేణన్న, బట్ apart from that, మా అందరినీ కూడా సినిమా గురించి తెలిసిన తర్వాత హీఈస్ ఆల్వేస్ బీన్ ఎంకరేజింగ్. సో థ్యాంక్స్ వేణన్న, మీ టైం ఇచ్చి ఇక్కడికి వచ్చిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా రిలీజ్ అయ్యేదాకా మీ సపోర్ట్ మాకు ఉండాలి, సినిమా రిలీజ్ అయినాక కూడా ఉండాలి. థ్యాంక్ యూ అన్న. ఒక మంచి సినిమా థియేటర్స్ వరకు రావాలనంటే అదొక ప్రాసెస్. ఇప్పుడున్న టైమ్స్, ఇప్పుడున్న కండిషన్స్ లో సినిమాని థియేటర్స్ వరకు తీసుకురావాలనేది ఇట్స్ బిగ్ టాస్క్, వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అలాంటి టైమ్స్ లో ఒక మంచి సినిమా థియేటర్స్ దాకా రావాలంటే వి నీడ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. సో మాకు అలాంటి సపోర్ట్ మోషన్ టీజర్ లాంచ్ చేసిన త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి, సాంగ్ లాంచ్ చేసిన శేఖర్ కమలా గారి దగ్గర నుంచి, ఈరోజు టీజర్ లాంచ్ చేసిన దిల్రాజు గారి దగ్గర నుంచి, మా వేణన్న దగ్గర నుంచి, ఇంతమంది మంచి మనుషుల బ్లెస్సింగ్స్, సపోర్ట్ మాకుంది. సో విత్ దిస్ సపోర్ట్ మా కాన్ఫిడెన్స్, మా మోరల్ ఇంకా స్ట్రాంగ్ అయింది. అండ్ త్వరలోనే ఈ సపోర్ట్ అంతా తీసుకొని థియేటర్స్ లోకి వెరీ సూన్ వీఆర్ కమింగ్ ఇన్ టు థియేటర్స్. సో చాలా మంచి సినిమా. అంటే అన్ని సినిమాల గురించి అందరు యాక్టర్స్ మనం చెప్తారు, బట్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. వన్, నేను కరీంనగర్ లో పుట్టి కరీంనగర్ లో పెరిగిన నేను మళ్ళీ కరీంనగర్కి వెళ్ళి ఒక కరీంనగర్ బ్యాక్గ్రౌండ్ లో ఒక సినిమా చేయడం, ఎవరికైనా ఊరికి పోయి వాడు సినిమా చేసుకున్నట్టే అంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఇలాంటి ఒక సినిమాని నాకు ఇచ్చిన మా డైరెక్టర్ అక్షర కుమార్ గారు. నేను అక్షరన్న గురించి అంటే హీస్ లైక్ మై బ్రదర్, బిగ్ బ్రదర్, ఫ్యామిలీ. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బాండింగ్, అటాచ్మెంట్ వచ్చింది. ఎక్కువ మాట్లాడను, సినిమా మాట్లాడుతుంది అక్షరన్న గురించి. బట్ ఒకటి చెప్పదలుచుకున్నా మా డైరెక్టర్ గురించి. ఈ జానరాకి సంబంధించి దిస్ ఈజ్
మార్క్, ట్రేడ్ మార్క్ స్టాంప్ ఆఫ్ అక్షర కుమార్. షరతులు వర్తిస్తాయి అనే సినిమా ఇలాంటి జానర్లో ఈయన మాత్రమే ఎంత అద్భుతంగా తీయగలడనే పేరు మాత్రం తెచ్చుకుంటాడు. ఇప్పుడు మనం రాజమౌళి గారి సినిమాలు తీసినప్పుడు అదొక ట్రేడ్ మార్క్ ఉంటుంది కదా. సో ఈ కైండ్ ఆఫ్ జానర్ లో ఐ థింక్ ఇంకా మంచి మంచి సినిమాలతో రాబోతున్నారు అక్షరన్న. అంటే సెన్సిటివిటీస్ తో పాటు చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తూ హ్యూమరస్ వేలో సినిమా చెప్పడం ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అందులో ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ హిస్ డైరెక్షన్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే ద వే హీ అప్రోచ్ ద హోల్ ఫిలిం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. టైటిల్ కాన్ నుంచి షరతులు వర్తిస్తాయి, చిరంజీవి, విజయశాంతి, ఇలాంటి చిన్న చిన్న అంశాలు వెరీ ఫ్యాసినేటింగ్ అనిపించాయి నాకు. అంటే ఆయనకు స్క్రిప్ట్ మీద ఉన్న అవగాహన అంతా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉండే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ ఏ పార్ట్ ఆఫ్ షరతులు వర్తిస్తాయి.